ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభు అయిన దేవుడు ఈ రాత్రి వేళ ఈ ప్రత్యేకమైన బైబిల్ క్లాసులోనికి మనందరినీ నడిపించినందుకు మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రయాసతో పలు ప్రాంతముల నుండి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు నామమున ప్రేమ వందనాలు తెలియజేయుచున్నాను. దైవ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పాత నిబంధన గ్రంథములో నుండి యోబు గ్రంథము 32వ అధ్యాయం. యోబు గ్రంథము 32వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుతున్నాను. బైబిలు గ్రంథములు చూడగలిగిన వారందరూ దయచేసి తెరచి చూడవలసినదిగా ప్రేమతో మనవి. మీరు దయచేసి వినుడి. నేను ఎవరి ఎడలను పక్షపాతినయుండను. నేను ఎవరికిని ముఖస్తుతికై బిరుదులు పెట్టను. ముఖస్తుతి చేయుట నా చేత కాదు. అట్లు చేసిన ఎడల నన్ను సృజించిన వాడు నన్ను శీఘ్రముగా నిర్మూలము చేయును. ప్రభు తన వచన భాగములను దీవించున్నట్లు తలలు వంచితే ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా నాయన, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవా, ఈ రాత్రి వేళ ఈ క్లాసులో మీరు మమ్మను ప్రవేశపెట్టారు. ఈ రాత్రి మా కొరకు మీరు సిద్ధపరిచిన మీ మాటల కొరకు ఎదురు చూస్తున్నాం. మీ అమూల్యమైన మాటలను మీ వాక్యము ద్వారా మీరే మాకు అందించండి. ఈ సమయంలో నిలువబడిన మనిషిని మరుగుపరచి చదువుబడిన మీ మాటలను దీవించి వివరించండి. ప్రత్యేకంగా లైవ్లో, యూట్యూబ్లో మీ మాటలు చూస్తూ వింటున్న బిడ్డలందరినీ కూడా మీ నామములో దీవించి ఆశీర్వదించుమని, ఈ రాత్రి చేరి వచ్చిన మేమందరము కూడా మీ మాటలను అర్థము చేసుకునేలాగున మీ ఆత్మ సహాయమును మాకు దయచేయుదురుగాకని ఈ మనవులు మా రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, ఈ రాత్రి వేళ మనం చదువుకొనిన యోబు గ్రంథము 32వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యకరమైన మాటలు అందులో మనకు కనబడతాయి. ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ 21వ వచనంలో ఏమంటున్నాడో చదవండి. మీరు దయచేసి వినుడి. నేను ఎవరి ఎడలను పక్షపాతినై ఉండను. తర్వాత అండి, ముఖస్తుతి చేయుట నేను ఎవరికి ముఖస్తుతికై బిరుదులు పెట్టను. 21 కూడా 22 కూడా చదవండి. ముఖస్తుతి చేయుట నా చేత కాదు. భక్తుడైన యోబు జీవితంలో ఈ 2 వచనాలలో ఒక మాట 2 సార్లు కనబడుతుంది. నేను ఎవరిని లేక ఎవరికి ముఖస్తుతి చేయను. తర్వాత ఏమన్నాడు? నేను ఎవరికి ముఖస్తుతికై బిరుదులు పెట్టను. ముఖస్తుతి చేయుట నా చేత కాదు. నేటి దినాలలో దేవుని పిల్లల మధ్య ఏది ఎక్కువ ఉంది? ముఖస్తుతే ఎక్కువ. ఈ రోజుల్లో అంతా అదే కనబడుతుంది. కానీ భక్తుడు అంటాడు, అసలు అది నా చేత కాదు అంటాడు.
నేను ఆ పని చేయను అంటాడు. మరి మన సంగతి ఏమిటి? అసలు నేను మిమ్మల్ని అడగమంటారా? ముఖస్తుతి అంటే ఏమిటి? ముఖస్తుతి అంటే ఏమిటి? మనిషిని బట్టి మాట్లాడు. ముఖం మీద అనేదేనా? ఏమండి? సరే, మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి రెఫర్ చేసుకోండి. ఇక ప్రతిదీ తెలుగు మాటలు నేను ఎక్కడ చెప్పేది కానీ. సరే, ఎందుకు చేయను ముఖస్తుతి? ఎందుకు నా చేత కాదంటున్నాడు అంటే, ముఖస్తుతి అనేది కాదు. ఎందుకు అంటే, దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు ఈ ముఖస్తుతిని గురించి కీర్తనాకారుడు ఒక మాట వ్రాశాడు. ఎందుచేతనంటే, జాగ్రత్తగా మనం గమనించాలి. ముఖస్తుతి అనేది ఉన్నది ఉన్నట్లు మాట్లాడేది కాదు. ముఖస్తుతి అనేది వాస్తవాన్ని చెప్పేది కాదు, వక్రీకరించి చెప్పేది, లేక లేని దానిని ఉన్నట్టుగా చెప్పేది. ఈ సత్యాలు మనం జాగ్రత్తగా బైబిల్ గ్రంథములో గమనించాలి. ఎందుకంటే కీర్తనల గ్రంథములో 78వ కీర్తన 37వ వచనాన్ని మనం గమనిస్తే భక్తుడు ఏమని వ్రాస్తున్నాడో చదువుదామండి. 78వ కీర్తన 37వ వచనము. నోటి మాటలతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి. విన్నారా అండి? నోటి మాటలతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి. ఈ సత్యాన్ని గమనించాలి. ఇక్కడ మాటలతో ముఖస్తుతి చేస్తున్నారు దేవుణ్ణి. ఈ మాటలు మనం గమనిస్తున్నప్పుడు ముఖస్తుతి అనేది ఒరిజినల్ కాదు అని అర్థమవుతుంది. ఈవేళ ఇంద్రుడు, చంద్రుడు, అసలు నీకు తిరుగులేదు, నువ్వు నిలబడితే తలకిందులే, నీ వర్తమానం అమోఘం, అదిరిపు, ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ముఖస్తుతి మాటలే ఈవేళ కనబడుతున్నాయి, వినబడుతున్నాయి. దేవుని పిల్లలమైన మనము ఇలాంటి మాటలలో, ఇలాంటి కార్యాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే యోబు మనకు నేర్పుతున్నది. ఇక్కడ పొగడ్తలు మనకు పనికిరాదు, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుట అవసరము. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక క్రొత్త మాట వాడుతున్నాడు ఆయన. ఈ 2 వచనాలు లేక 22వ వచనం చూస్తే 21 చివరిలో కూడా అన్నాడు. మరలా చదవండి. నేను ఎవరికిని ముఖస్తుతికై ముఖస్తుతికై బిరుదులు పెట్టను. ఈ మాట గమనించాడు. భక్తుడు అంటున్నాడు, ముఖస్తుతి చేయడం నా చేత కాదు, నేను చెయ్యను. రెండవది ఏమంటున్నాడు? నేను ఎవనికిని బిరుదులు పెట్టను. ఈ ముఖస్థుతిలో ఉండే రెండవ మాయ ఏంటంటే బిరుదులు పెట్టడం. బిరుదులు పెట్టుట అంటే లేని దానిని చెప్పడం బిరుదు, అంతేనా అండి? నేను ఎవరికిని బిరుదులు పెట్టను అన్నాడు. అంటే దేవుని పిల్లలమైన మనం కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే నేటి దినాలలో ఇది ఎక్కువైపోయింది. కొంచెం నేను ముందుకు వెళ్ళి మీకు గమనిస్తా. ఈ బిరుదులు పెట్టుకోవడం అనేది ఎంత దూరం వెళ్ళింది అంటే, మానవులు దేవుని మహిమను దొంగిలిస్తున్నారు. దేవునికి చెందవలసిన వాటిని మానవులకు ఆపాదించుకుంటున్నారు ఈ బిరుదుల వలన. ఉదాహరణ కొరకై
దేవుడు ఏం చెప్పాడు, అసలు మానవుడు ఏం చేస్తున్నాడు? బైబిల్ గ్రంథాన్ని చూస్తే దేవుడు చెప్పేది ఒకటి, మనుషుడు చేసేది ఒకటి. ఉదాహరణ చూడండి, నిర్గమకాండము 20వ అధ్యాయం మొదటి నుండి చదువుదాం. నిర్గమకాండము 20వ అధ్యాయము మొదటి నుండి చదువుదాము. దేవుడు ఆ ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడనైన యెహోవాను నేనే, మీ దేవుడైన యెహోవాను నేనే, నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి ఐగుప్తు దేశములో నుండి మిమ్మును వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు మీకుండకూడదు. పైన ఆకాశమందే గాని క్రింది భూమి అందే గాని భూమి క్రింద నీళ్ల యందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసి కొనకూడదు. చూడండి, ఇశ్రాయేలీల జనాంగానికి దేవుడు చెప్పాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. ఏ రూపములో కానీ విగ్రహమును చేసుకొనకూడదు అన్నాడు దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలకు. కానీ వారు ఏం చేశారు? యెషయా గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. వారి దేశము విగ్రహములతో నిండి ఉన్నది. సరే, అసలు చేసుకోకూడదు విగ్రహాలని దేవుడు చెబితే వారి దేశము విగ్రహములతో నిండి ఉన్నది అంటే దేవుడు చెప్పింది వేరు, వీరు చేసింది వేరు. వీరెవరు? ఇశ్రాయేలీలే, దేవుని ప్రజలే. దేవుని చేత ఐగుప్తు దేశము నుండి విడుదల విమోచన పొందిన వారే గాని దేవుని మాట వినలేదు, అవిధేయులుగా జీవించారు. అంటే దేవుని మహిమను మానవులు విడిచిపెడుతున్నారు, లెక్క లేకుండా ఉన్నారు. ఇక్కడ యోబు మాట్లాడుతూ, నేను ఎవరికి ముఖస్థుతికై బిరుదులు పెట్టను అన్నాడు. ఈ బిరుదులు కూడా ఏమిటి? అసలు ఈ బిరుదులనే ఈ లోకంలో ఉన్నాయా? దేవుని పిల్లలు ఈ బిరుదులను అనుభవిస్తూ అవలంబిస్తున్నారా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకములో ఉన్నప్పుడు మత్తయి సువార్త 23వ అధ్యాయం 8వ వచనము నుండి చదివితే ఏమి చేయకూడదు తన పిల్లలని చెప్తున్నాడు. చూడండి. మీరైతే చూడండి, ప్రభు అంటున్నాడు, మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. ఆగండి, మొదటి మాట, మానవునికున్న బిరుదులు ఎలా ఉంటాయంటే దేవుని పిల్లలే, విశ్వసించిన వారే. కానీ ఏం కోరతారు? ప్రభు అంటున్నాడు, మీరైతే బోధకులని పిలువబడవద్దు. మనకేది ఇష్టం? ఆయన మా బోధకుడండి, నేను బోధకుండండి, ఇదేనా? ప్రభు ఏమంటున్నాడండి? మీరైతే, ఎంత ప్రత్యేకంగా చెప్తున్నాడు చూడండి, బోధకులని పిలవవద్దు. ఎందుకంటే మీ బోధకుడు ఒక్కడే. చదువుతారా ఆ మాట మరలా అండి? మీ బోధకుడు ఒక్కడే, మీరందరూ సహోదరులు. మీ బోధకుడు ఒక్కడే, మీరు ఆ పదవిలో ఉండకూడదు, మీరందరూ సహోదరులు. చూడండి, అంటే ఈవేళ సమాజంలో సేవలో ఎలా ఉంది అంటే బోధకులు గ్రేట్ ప్రీచర్స్. ఆయన పెద్ద బోధకుడండి, అవునా? ఇక్కడ బైబిల్ అంగీకరించడం లేదే. ఒక్కడే మీ బోధకుడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఆయన అన్నాడు. రెండవదిగా కిందకి రండి, ఏమంటున్నాడు? మరియు
భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు. ఫాదర్ ఏమండి. రెండవదిగా దేవుని పిల్లలైన వారు ఏ పిలుపును వాడకూడదు అంటున్నాడు. మీరైతే భూమి మీద తండ్రి అని పిలువబడవద్దు. ఏది ఇష్టం మనకు? ఫాదర్. ఇప్పుడు తెలుగు కంటే ఫాదర్. నాకు 2 అమ్మాయిలు ఉన్నారు, స్టూడెంట్స్, చాలా దూరంలో ఉంటారు వారు. పాపం వారు హైందవ కుటుంబాలకు చెందిన వారు, కానీ విశ్వసించిన వారు. వారు సీక్రెట్ బిలీవర్స్ అంటారు. వారు ఎగ్జామ్స్ అయినా ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఫోన్ చేస్తారు. ఫోన్ చేసేటప్పుడు వారు ఏమని సంబోధిస్తారంటే, నన్ను ఫోన్ ఎత్తగానే ఫాదర్ నేనండి అంటది ఒక అమ్మాయి. ఇంకొకసారి ఇంకొక అమ్మాయి చేస్తుంది, ఫాదర్ నేనండి అంటుంది. అమ్మా నేను ఫాదర్ని కాదమ్మా బ్రదర్ని అంట. అలాగనకండి ఫాదర్, మీరు ఫాదరే అంటున్నారు వాళ్ళు. ఏమండి, బైబిల్ ఏం చెప్తుంది ఇక్కడ? బైబిల్ ఏం చెప్తుందండి? భూమి మీద మీరు తండ్రి అని పిలువబడవద్దు. ఒక్కడే మీ తండ్రి, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. తండ్రి అనడానికి అర్హత కలిగిన వాడు పరమందున్నాడు. ఆయన ఒక్కడే పరప్రభు అయిన యేసుక్రీస్తు. తర్వాత చదవండి, ఇంకేముంది? మరియు మీరు గురువులని పిలువబడవద్దు. మీరు గురువులని పిలువబడవద్దు. ఏది ఇష్టం మనకు? అసలు ఈ పదం ఎంత చీప్ అయిందంటే ఇప్పుడు ఇంకా ఉధృతం తగ్గింది. కానీ ఇదివరకు అంతా ప్రతి వాడిని టైం అడగాలనుకోండి, ఎవడన్నా గురువు గారు టైం ఎంత అంటాడు. రైల్వే స్టేషన్లో ట్రైన్ గురించి అడగాలనుకోండి, గురువు గారు ట్రైన్ ఎప్పుడు వస్తుందంటాడు. అసలు ప్రతివాడిని, అంటే సినిమా డైలాగ్ వచ్చింది అది, ఇంకా ప్రతివాడు గురువు గారే. గురువుకు విలువ లేకుండా పోయిందండి. కానీ వేళ బైబిలు నమ్మిన దేవుని పిల్లలు కూడా, రక్షింపబడిన వారు కూడా దేనికి ఇష్టపడుతున్నారు అంటే, దేనికి? గురువు అనిపించుకోవడానికి. ఇప్పుడు నన్ను కూడా, నాకు అభిమానులు ఉన్నారు, వారు మాటల్లో అంటుంటారు మా గురువు గారండి అంటారు. అది ఎంత మాటలండి, అది కరెక్ట్ కాదు అంటుంటారు వారు, అలాగ అంటుంటారు. కానీ బైబిల్ ఏమంటుంది? గురువులని పిలవబడవద్దు. క్రీస్తు ఒక్కడే మీ గురువు. క్రీస్తు ఒక్కడే మీకు గురువు. చూడండి, ఈ బిరుదులు చూడండి. నేటి దినాలలో దేవుని పిల్లలు ఎంత జాగ్రత్తగా ఉండాలో. తర్వాత చదవండి, ఏమి రాయబడింది? మీలో అందరికంటే గొప్పవాడు, మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. మీకు పరిచారకుడై ఉండవలెను. ఇది గమనించాలి. ఈ 3 మాటలు చెబుతూ ప్రభు అన్నాడు, మీలో గొప్పవాడై అందరికంటే ఉండాలనుకునేవాడు మీకు పరిచారకుడై ఉండాలి అన్నాడు. మనకి మొదటి పదం నచ్చుద్దు కానీ రెండో పదం నచ్చదు. గొప్పవాడిగా ఉండాలి అనుకుంటాం కానీ గొప్పవాడు అనిపించుకోవడానికి పరిచారకుడై ఉండాలనే మాట మనకు నచ్చదు, అది చెయ్యం కూడా. అందుకే ప్రభువు మాట్లాడుతున్నాడు. అయితే ఇందులో మనం నేర్చుకునే సత్యం ఏంటంటే, మొదటే మనం చదివిన మాటలో మీరు బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు అన్నాడు. ఏమని పిలుచుకోవాలి మనం? ఏమని పిలుచుకోవాలి? సహోదరులు, సహోదరీలు. అది బైబిల్ చెప్తుంది. ఈవేళ మన సంఘాలను బ్రదరన్ ఫెలోషిప్, బ్రదరన్ అసెంబ్లీస్ అంటారు. అంటే ఏంటి దాని అర్థం? ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ బ్రదర్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసు ప్రభువు చెప్పిన మాట. మీరు ఇలాగున పిలుచుకోకుండా సహోదరులని పిలుచుకోనడి అన్నాడు. కనుకనే దైవజనులు సహోదరుల సహవాసం అని పెట్టారు దీనికి. అందుకే మనం తెలుగులో మాట్లాడినా, ఇంగ్లీష్లో మాట్లాడినా, ఇంగ్లీష్లో బ్రదర్, ఇంగ్లీష్లో సిస్టర్,
అంటే సహోదరులు సహోదరి అని మాట్లాడతాం. వాక్యానుసారమైన పదములలో ఉన్న సంఘములో మనం ఉన్నామంటే ధన్యులం మనం. జేఎం డేవిస్ గారని ప్రపంచ బోధకుడు ఉన్నాడు. బ్రదర్న్ అసెంబ్లీస్లో పితామహుడు ఆయన. చాలా గ్రంథాలు రాశాడు బ్రహ్మాండంగా. ఆయన నా చిన్నతనములో పేరాల శాంతినగర్ సభలకు వచ్చాడు. ఆయన ఫాక్సుదర్ గారు ఉన్నారు ఒక స్పీకర్గా, జేఎం డేవిస్ గారు ఒక స్పీకర్గా ఉన్నారు, ఆనందం గారు స్పీకర్గా ఉన్నారు. మేమంతా చిన్న పిల్లలం కనుక వెళ్ళాం. నాకు ప్రసంగాలు ఏం అర్థం కావు, అర్థం చేసుకునే వయసు కూడా కాదు, నిక్కర్లు వేసుకునే వయసు అది. ఆ సమయంలో అప్పటికే జేఎం డేవిస్ గారు ముసలివాడు, పెద్ద భూతద్దం పెట్టి చూస్తున్నాడు బైబిల్. ఆయన ప్రసంగం చేసేటప్పుడు ఒక హుషారైన మాట ఏమన్నాడు అంటే, ఈ మాట చెబుతూ మీరందరూ సహోదరులు అని యేసు ప్రభువు చెప్పాడు. ఆ సహోదరులనబడిన పేరు కలిగిన సంఘములో నేనుండుటయే నా ధన్యత అన్నాడు ఆయన. ప్రభువు చెప్పిన పదము కలిగిన సంఘములో నేనున్నాను, అదే నా ధన్యత అని స్టేజి మీద ముసలాయన గంతులేస్తున్నాడండి. ఒక రకంగా చెప్పాలి అంటే మనము ధన్యులము. ఎందుకంటే ప్రభువు చెప్పిన పదములో మనం ఉన్నాం. యేసు ప్రభువు కూడా ఈ సహోదరులు సహోదరులు అనే మాట చాలా ఇష్టం ఆయన. మీకు కావాలి అంటే మత్తయి సువార్త 12వ అధ్యాయం 49-50 వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 49-50 వచనాలు. తన శిష్యుల వైపు చెయ్యి చాపి, తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు, చూడండి ప్రభు అంటున్నాడు, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే, నా సహోదరుడును, నా సహోదరుడును, నా సహోదరియు, నా సహోదరియు, నా తల్లియు నన్ను. నా తల్లియునై ఉన్నారు. ప్రభు అంటున్నాడు, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే నా సహోదరి, నా సహోదరుడు, నా తల్లి అన్నాడు. ప్రభు వాడిన పదాలు చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనములో పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభు మగ్దలేని మరియతో ఏమని చెప్తున్నాడో చూద్దామండి. యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్ద. చూడండి, శిష్యులను ఏమని చెప్తున్నాడు ఇక్కడ. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి, నా తండ్రియు మీ తండ్రియు. చాలండి, ఇక్కడ ప్రభు మాట్లాడుతూ అన్నాడు, నీవు నా సహోదరుల దగ్గరికి వెళ్ళన్నాడు కానీ శిష్యుల దగ్గరికి వెళ్ళలేదు. వారిని ఏమని పిలిచాడు? నా సహోదరులు అన్నాడు. సరే, యోబు బిరుదులను గురించి వ్రాసాడు కదా, ముఖస్తుతి చేయుటకై నేను బిరుదులు పెట్టను అన్నాడు. నేటి దినాలలో క్రైస్తవ సమాజములో బిరుదులు ఎలా ఉంటాయి? వాస్తవానికి బైబిల్ గ్రంథములో భక్తులకు లేనివి, వాక్యములో లేనివి కొన్నిటిని ఈవేళ దైవ సేవకులైన వారు కొంతమంది, అందరూ కాదు, వాటిని బిరుదులుగా ధరించి ఉపయోగిస్తున్నారు. అవి ఎలా ఉంటాయో నేను జ్ఞాపకానికి తెస్తాను. ఇక్కడ నుంచి నేను చెప్పే మాటలు వినేవారిలో ఈ బిరుదులు ధరించిన వారికి చాలా కోపం రావచ్చును. నా మీద ఉన్న మంచి అభిప్రాయం కూడా ఈ మాటలతో పోవచ్చును. అయినా యోబు చెప్పినట్టుగా ముఖస్తుతి నాకు అలవాట్లేదు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పడమే నేర్చుకున్నది. ఈవేళ వాక్యములో లేనివి, దేవుడు ఇవ్వని బిరుదులు
క్రైస్తవ సమాజంలో దేవుని పిల్లలు సేవకులు ధరిస్తున్నారు. ఒకటి చెప్తాను, కొంచెం జాగ్రత్తగా చూడాలి. మొదటి బిరుదు ఏమిటి అంటే రెవరెండు అనే మాట విన్నారా ఎప్పుడన్నా? రెవరెండ్ సేవకుడు కొంతమంది, అందరు కాదు, కొంతమంది పేరు ముందు ఏముంటుంది? రెవరెండ్ అని ఉంటుంది. సరే, ఇప్పుడు నేను చెప్పే బిరుదులన్నీ ఈ బైబిల్ కాలేజీలో చదివిన దాన్ని బట్టి, కొన్ని క్రైస్తవ శాఖల వారు ఏర్పాటు చేసిన దాన్ని బట్టి ఇవ్వబడతాయి, కానీ ఇవి ప్రభు ఇచ్చినవి కాదు, వాక్యంలోని కాదు. మొదటిది రెవరెండు. అసలు రెవరెండ్ అంటే ఏమిటి? ఇప్పుడు రెవరెండ్ అని మనం చెప్పుకుంటున్నాం, వారు పేరుకు ముందు పెట్టుకుంటారు ఫలాని రెవరెండ్, ఫలానా ఆయన అంటారే. అసలు రెవరెండ్ అంటే ఏమిటి? జాగ్రత్తగా మనం వాక్యాన్ని గమనించాలి. 111వ కీర్తన 9వ వచనములో ఏమి రాయబడిందో చూద్దామండి. 111వ కీర్తన 9వ వచనము. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము, వినండి ఈ మాట, ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. భక్తుడు వ్రాసాడు, ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపతగినది. మరి ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్ లేదు కదా. ఇంటికి వెళ్ళిన తర్వాత కింగ్ జేమ్స్ వర్షన్, కేజేవి అంటారు, దానిలో చూడండి, పూజింపదగినది అనే దగ్గర రెవరెండ్ అని ఉంది. అక్కడ అంటే ఆయన నామము పరిశుద్ధమైనది, ఆయనే రెవరెండ్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. మరి దేవుడు రెవరెండు పూజింపదగిన వాడైతే ఆ పేరును మానవుడు ధరించవచ్చునా? మానవుడు లేక మానవ సేవకుడు పూజింపదగిన వాడా? మరలా చెప్తున్నాను, దయచేసి ఈ వర్తమానం వినే రెవరెండ్లు ఎవరైనా నా మీద కష్టపడొద్దు. మీకు ఇష్టమైతే పెట్టుకోవచ్చు. వాక్యాన్ని ఉన్నదన్నట్టు నేను మాట్లాడుతున్నాను, కష్టపడాల్సిన పని లేదు. మిమ్మల్ని తీసేయమని కూడా నేను చెప్పడం లేదు, దాని అర్థాన్ని చెబుతున్నాను. గనుక రెవరెండు అంటే పూజింపదగిన వాడు. మరి మానవుడైన సేవకునికి దేవునికి ఉన్న పదము, పేరు పూజింపదగిన దేవుడు. మానవుడు ఎట్లా పూజింపబడతాడని ఆ పేరు పెట్టుకుంటాడు, దేవుని పేరు? సరే, రెండవది కూడా మీ జ్ఞాపకానికి తెస్తా. ఇప్పుడు రెవరెండ్ అని చెప్పాను, మీరు తెలుసుకోవాలి, మీకు తెలియదు. సమాజంలో రైట్ రెవరెండ్ అని ఉంటుంది. ఏ రెవరెండు? రైట్ రెవరెండ్. ఉట్టి రెవరెండ్ కాదు, అంటే ఇంకా తూకం పెరిగిందనమాట. రైట్ రెవరెండ్ ది లార్డ్ అని కూడా ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే కేవలము పూజ్యనీయుడైన ప్రభు అంట ఆయన. మీకు అర్థమవుతుందండి? ఇంగ్లీష్లో అవి ఉంటాయి కాబట్టి మీకు తెలియటం లేదు. దాని అర్థం ఏంటంటే కేవలము పూజ్యుడైన ప్రభు అంట. ఇది మానవునికి సరిపోతుందా ఈ బిరుదు? ఇది దేవుడిచ్చినదేనా? ఇంకోటి కూడా చెబుతాను. రెవరెండ్ చెప్పాను, రైట్ రెవరెండ్ చెప్పాను, మోస్ట్ రెవరెండు అంటే అర్థం ఏంటి తెలుసా? అందరికీ పూజ్యుడు, అందరూ పూజించాలంట ఆయన్ని. మోస్ట్ రెవరెండు ఏమండి? ఈ బిరుదులు దైవికమైనవేనా? దేవుని వాక్యానుసారమైనవేనా? ఇంకోటి కూడా చెప్తాను, ఇందులో నేను కూడా ఉన్నాను. ఇంకొకటి ఏమిటంటే డాక్టరేట్ అని ఉంటుంది. డాక్టరేట్ ఇది ఎవరికి ఇస్తారంటే డిడి, బైబిల్ సెమినరీలో థియాలజికల్లో డిడి చేసిన వారంటే
వారికి డాక్టరేట్ ఇస్తారు. డాక్టరేట్ అంటే పండితుడు. ఇప్పుడు చూడండి, డిగ్రీలో డాక్టర్ అని ఉంటుంది. ఇప్పుడు నాకు కూడా డాక్టర్ సత్యంబాబు గారు అని ఉంటుంది. కానీ ఎక్కడ రాసుకోవడం అవి జరగవు అనుకోండి. నాకు ఉంది, ఆ డిగ్రీ ఉంది, ఆ స్టడీ ఉంది, నాకు బీడీ ఉంది, డీడీ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఉపయోగించం. ప్రభుత్వం కొరకు ఆ స్టడీ, ఆ సర్టిఫికెట్లు అవసరమని తీసుకోవడం, చదవడం జరిగింది, రాయడం జరిగింది. కానీ ప్రభువుకి ఏమాత్రం ఇష్టం లేదు. డాక్టరేట్ అంటే అది వివరించాలంటే కొంచెం ఇబ్బంది. తెలుగులోకి వచ్చేటప్పటికి పండితుడు. దేంట్లో పండితుడు? బైబిల్. డీడీ అంటే తెలుసా మీకు? అసలు కొన్ని పదాలు మీరు వింటా ఉండాలా. బీడీ, బ్యాచులర్ ఆఫ్ డివినిటీ. డీడీ, డివినిటీ ఆఫ్ డాక్టర్ ఆఫ్ డివినిటీ. డీడీ అంటే దేంట్లో పండితుడు? ఈయన దైవత్వంలో పండితుడు అంట డాక్టర్ అంటే. డీడీ అంటే ఇప్పుడు నాకు భయం వేస్తుంది, ఆ డిగ్రీ చించవతల పడేయాలేమో అనిపిస్తుంది. దైవత్వంలో పండితుడు ఎవడు? నేను దైవత్వంలో అసలు మామూలు పండితుడే కాదు కదా బైబిల్లో. దైవత్వంలో పండితుడే అంటే అసలు డీడీ. ఇప్పుడు నేనే కాదు, చాలా మంది మన వారు ఉన్నారు దైవ సేవకులు, డీడీలు. కానీ వారు ఎవరు ఉపయోగించరు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా నేను మీకు. కానీ చూడండి, డాక్టర్ ఆఫ్ డివినిటీ, దైవత్వంలో పండితుడు ఎవడో? మనమెంత, మన జ్ఞానం ఎంత? భయపడుతున్నా నేను కూడా ఈ మాటలు చదువుతున్నప్పుడు, ఈ మాటలు ధ్యానం చేస్తున్నప్పుడు. ఇంకొక మాట ఉంది, అంటే చాలా ఉన్నాయి, ఇంకొకటి చెప్తా. హోలీ ఫాదర్. హోలీ ఫాదర్ అంట అంటే ఏంది? పరిశుద్ధుడగు తండ్రి. ఏమిటి మానవుడికి ఈ పేర్లు ఏమిటండి? అసలు ఈ బిరుదులు ఏమిటి? హోలీ ఫాదర్ ఏమిటి? అసలు తండ్రి అని పిలవద్దని చెప్పాడు కదా, ఇంకా హోలీ ఫాదర్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఇవన్నీ దేవునికి సంబంధించినవేనా ఈ పేర్లు? దేవుని మహిమను మానవుడు దొంగిలిస్తున్నాడు అనడానికి ఈ బిరుదులే ప్రబల నిదర్శనమని జ్ఞాపకానికి తెస్తున్నారు. ఇలాగంటే మీకు ఒక ప్రశ్న రావచ్చు, ఎవరిని తండ్రి అనొద్దంటారు ఏమిటండి? లూకా సువార్తలో ఒకడు అన్నాడు కదా, ఎవరు? 16వ అధ్యాయంలో ధనవంతుడు అగ్నిజ్వాలలలో యాతన పడుచు పైకి చూచాడు. ఎవరు కనపడ్డారు? అబ్రహాం గారు కనపడ్డాడు. తర్వాత లాజరు కూడా కనపడ్డాడు, అది వేరే సంగతి. కానీ ఈ ధనవంతుడు అబ్రహాము గారిని ఎవరు పిలిచాడు? తండ్రి అయిన అబ్రహామా అన్నాడు కదా. తండ్రి అని ఎందుకు అనకూడదు? ధనవంతుడు అక్కడ పిలిచాడు కదా అని ప్రశ్న. అయితే ఈడు ఎక్కడి నుండి పిలిచాడు? వీడు పాతాళంలో ఉండి పిలిచాడు. అగ్ని గంధకాలకు ఎందుకు వెళ్ళాడు వీడు? వీడు నమ్మినవాడు కాడు. అర్థమవుతుందా అండి? దేవుని పిల్లలకు ఇలాంటి బిరుదులు ఉండుట ప్రమాదం. నేను మీకు మనవి చేస్తున్నాను, పాత నిబంధనలో గొప్ప భక్తులు ఉన్నారు, అందరి పేర్లు అక్కర్లేదు. కానీ అబ్రహాము గారికి డిగ్రీలు ఉన్నాయా? బిరుదులు ఉన్నాయా? సకల శాస్త్ర విద్యలు అభ్యసించిన మోషేకుడు బిరుదులు ఉన్నాయా? నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని సర్టిఫికెట్ పొందిన దావీదుకు బిరుదులు ఉన్నాయా? భూమి మీద ఇతని వంటి వాడు లేడు అని కొనియాడబడిన యోబుకు బిరుదులు ఉన్నాయా? పాత నిబంధనలో చాలా మందిని చెప్పగలను. ప్రవక్తలలోకి వచ్చేటప్పటికి శక్తి కలిగిన ప్రవక్త ఏలియాకు బిరుదుందా? రెండంతల ఆత్మను పొందిన ఎలీషా ప్రవక్తకు బిరుదుందా? పాత నిబంధనలో మహాభక్తులకు ఎవరికి ఇలాంటి బిరుదులు లేవు. అలాగైతే ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నాయా అండి? యేసుక్రీస్తు 12 మంది శిష్యుల అపోస్తులకు బిరుదులు ఉన్నాయా? . 12 మంది 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 12
అసలు యేసుక్రీస్తుకుందా బిరుదు? ఏమండి, మనం మోస్ట్లో రైట్లో అని పెట్టుకుంటున్నామే, చదువుతున్నామే. యేసు ప్రభువుకు ఉందా అండి? ఆయన ఏర్పాటు చేసుకున్న శిష్యులకు ఉన్నాయా అండి? మహాభక్తుడు, ఒక రకంగా ఆ దినాలలో మత విద్యను అభ్యసించిన పండితుడు పౌలు గారికి ఉందా బిరుదు? పౌలును దేవుని దగ్గరికి నడిపించిన సీనియర్ మోస్ట్ బర్నబా గారికి ఉందా బిరుదు? బాల్యము నుండి లేఖనములను లోతుగా ఎరిగిన యవనస్తుడు తిమోతికుందా బిరుదు? కొంతమందినే చెబుతున్నానులే నేను. ఒక సందర్భాన్ని జ్ఞాపకానికి తెస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథములో 14వ అధ్యాయం 15వ వచనం చూస్తే, పౌలు బర్నబాలు సేవలో ఉన్నారు. వారి ద్వారా ఒక స్వస్థత కార్యము జరిగింది. అక్కడున్న ప్రజలు వారు వీరిని చూచి లుకనియ భాషలో ఏం మాట్లాడుతున్నారో చదువుదాం, చూడండి. అయ్యలారా, ఆ మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? అంటే పౌలు గారు అంటున్నాడు. దానికి ముందు వారు ఏం చేస్తున్నారంటే, తమ దేవతలే మానవ రూపమును దాల్చి మన మధ్యకు వచ్చారు. వీళ్ళు దేవతలు. పౌలునకు ముఖ్య ప్రసంగి అయినందున ఆయనకు ఒక పేరు పెట్టారు, బర్నబాకు ఇంకొక పేరు పెట్టారు. ఏమండి, ఆ బిరుదులు పెడితే న్యాయంగా వీళ్ళు ఆనందపడాలా? మనల్ని గుర్తించారా, మన పనితనం గుర్తించారు, మన ప్రసంగాన్ని గుర్తించారు, మనకు బిరుదులు ఇచ్చారు అని ఆనందపడాలి. కానీ ఇప్పుడు చదవండి 15వ వచనములో పౌలు గారు ఏమంటున్నాడు? అయ్యలారా, మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల మనుషులమే చాలు. అంతేగాని మీరిచ్చిన పేర్లు ప్రేమ కట్టిస్తాం, శిలాఫలకాలు చెక్కించుకుంటాం, అద్భుతంగా ఇచ్చారు మా కన్లా వాళ్ళు తిరస్కరిస్తున్నారు. అయ్యలారా, మీరెందుకు ఇలాగున చేయుచున్నారు? మేము కూడా మీలాంటి స్వభావము గల మనుషులమే అని భక్తులు తిరస్కరించారు. ఈ రాత్రి క్లుప్తమైన రీతిలోనే నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఈ సందేశము కొంత అందరికీ కాకపోయినా కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు. వారు నన్ను క్షమించాలి. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాను. స్వీకరిస్తే మీ ఇష్టం, స్వీకరించకపోయినా మీ ఇష్టమే అది. కానీ వాక్యం ఏం చెప్తుందో ఆ బిరుదులు వాక్యానికి సంబంధించినవా, దేవుడు ఇష్టపడేవా, లేక దేవుని వాటిని మనము అపహరిస్తున్నామో లేదో గమనించి అవసరమైతే సరి చేసుకుని వాక్యమునకు లోబడి ఆయన మహిమార్థమై ఈ లోకములో జీవించి ఆనందించుదము గాక. దేవుడి వాక్యములను ఈ రాత్రి వేళ మనందరి కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా నాయన, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవా, యోబు గ్రంథంలో భక్తుడు చెప్పినట్టు, నేను ముఖస్థుతి చేయను, అది నా చేత కాదు. ముఖస్థుతి కొరకై ఎవరికి బిరుదులు పెట్టను అన్నాడు. మీ భక్తులు ఎవరికి లేవు. కానీ వీళ్ళ నేటి సమాజంలో ఈ బిరుదులతోనే లోకములో చాలా మంది కొనియాడబడుతున్నారు. ప్రభువా, మీ వాక్యపు వెలుగులో పరిశీలించుకోవడానికి ఈ రాత్రి మీరిచ్చిన ఈ మీ మాటలను బట్టి, అవకాశమును బట్టి స్తోత్రాలు. వాక్య విన్న బిడ్డలందరినీ దీవించండి. వాక్యానికి లోబడడానికి మీ ఆత్మ సహాయమును అనుగ్రహించండి. చెప్పబడిన మాటలు విన్న వారి హృదయాలలో అర్థమగు రీతిగా మీ ఆత్మ కార్యాన్ని జరిగించండి. లైవ్లో చాలా మంది చూస్తున్నారు.
యూట్యూబ్లో కూడా చూస్తారు. వారందరినీ దీవించి ఈ వాక్యాల ద్వారా వారి జీవితాలు వెలుగొందునట్లుగా, మేలు కలుగునట్లుగా చేయమని ఈ రాత్రి చేరి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీ నామములో దీవించుమని, తిరిగి వెళ్ళబోతుండగా క్షేమంగా గృహాలకు చేర్చుమని, చక్కని ముగింపునిచ్చినందుకై ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపిస్తూ ఈ మనవులు మా రక్షకుడు, విమోచకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, గమనించండి, రేపు రాత్రి